అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్లో భాగంగా మనకు మే 20 అంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే చాలామంది పెట్టుకున్నారు. ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 350 వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు సీట్ అనేది మెరిట్ బేస్ మీద మీ యొక్క కేటగిరీ అంటే రిజర్వేషన్స్ రూల్స్ను అనుసరించి మీకు సీట్ అనేది కేటాయింపు చేస్తారన్నమాట. సో మెరిట్ లిస్ట్ అనేది కూడా వచ్చే నెల జూన్ 5వ తేదీన రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరినీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. జూన్ 30వ తేదీ లోపల క్లాస్ కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది. సో మరి ఇప్పుడు మనకు మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు ఆన్లైన్లో ఎంతమంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అనేది కానీ చూసుకున్నట్టయితే నిజంగా చాలా తక్కువగానే అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పాలి. మరి ఇంత తక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందనమాట. తక్కువ అప్లికేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కట్ ఆఫ్ అనేది ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో నిరుత్సాహపడకుండా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ఒక సీటుకు అంటే ఓవరాల్గా 4 క్యాంపస్లకు కలిపి మనకు 4100 అంటే 4100 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పాము కదా. ఆ 4100 సీట్లలో ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఒక్క సీట్స్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు అనేది కానీ క్లియర్గా చూద్దాం ఒకసారి. ట్రిపుల్ ఐటీలకు 30,500 దరఖాస్తులు. ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో చేరేందుకు విద్యార్థుల నుంచి మంగళవారం వరకు 30,500 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ గడువు ఈ నెల 20తో ముగియనుంది. ట్రిపుల్ ఐటీలో ఉన్న 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు గత నెల 27 నుంచి ఆర్జేవికేటీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. కాగా జూన్ 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించనున్నారు అని ఇక్కడ మనకి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా ఇప్పటి వరకు 30,500 దరఖాస్తులు వచ్చాయి. అంటే మనకు 4 క్యాంపస్లో కూడా 4100 సీట్లు అందుబాటులో ఉంటే ఒక్కొక్క సీటుకు గాను 7 మంది మాత్రమే పోటీ పడుతున్నారు అని చెప్పొచ్చు. అందులో కూడా లేడీస్ ఉంటారు. అందులో కూడా మెరిట్ వచ్చిన వాళ్ళు, హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కేటగిరీ వైజ్గా ఉంటారు. మరీ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీలో ఉంటారు, పిహెచ్లో ఉంటారు. ఈ విధంగా మనకు అన్ని రిజర్వేషన్స్ ఉన్నప్పుడు మీ యొక్క కేటగిరీలో కూడా మీకు తక్కువగా మార్కులు వచ్చినా కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇంకా మనకు టైం ఉంది. వస్తాయా లేదని చెప్పలేము, కానీ ఖచ్చితంగా దీనికన్నా ఇంకా పెరుగుతాయనే చెప్పవచ్చు. ఏది ఏమైనా మీరు కూడా అప్లై చేసుకోండి. మాకు తక్కువ వచ్చే కదా, మాకు సీట్ రాదు కదా అని మాత్రం మీరు ఆలోచన చేస్తూ ఉంటే మీరు లాస్ అయిపోతారు. చూడండి, అందరూ కూడా ఇలాగే ఆలోచన చేస్తూ మరీ తక్కువగా అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, ఒక సీటుకు గాను ఒక 10 మందో 12 మందో కాంపిటీషన్ ఉన్నారనుకోండి, ఆ రిజర్వేషన్స్ ప్రకారంగా అందులో కూడా స్పెషల్ కేటగిరీ పర్పస్గా మరి ఓపెన్ కేటగిరీలో అది మరీ ముఖ్యంగా పిహెచ్ కేటగిరీలో లేడీస్ స్పెషల్ కేటగిరీలో ఈ విధంగా అన్నీ పోతే నిజంగా తక్కువ మార్కులు వచ్చినా కూడా మీ యొక్క కేటగిరీలో మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. కట్ ఆఫ్ అయితే ఈసారి ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నందువలన సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఫస్ట్ అప్లై అయితే చేసుకోండి. సో సీట్ వస్తుందా రాదా అనే అపనమ్మకం అయితే పెట్టుకోకుండా అప్లై అయితే చేయండి. ఇది ఓవరాల్గా ఏపీ త్రిబుల్ ఐటీ ఇప్పటి వరకు ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.